ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం భక్తులారా. మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్న వీడియో యాదృచ్ఛికం కాదు. మీరు ఇక్కడ ఉన్నారు అంటే మహాదేవుని సంకల్పం మీకు ఈ సందేశం చేరేలా చేసిందని అర్థం. మనం ఇప్పుడు చూడబోయేది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది మిథునరాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే లోతైన వ్యక్తిగత భావోద్వేగాత్మక జ్యోతిష్య ప్రవచనం. తేదీలు 2025 డిసెంబర్ 20, 21, 22. ఇటీవల మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, లోపల ఒంటరిగా ఉన్న అనుభూతులు వృధా కాలేదు. నమ్మిన వాళ్లనుంచి వచ్చిన నిర్లక్ష్యం, చిన్న కారణాలతో ఎదురైన సమస్యలు, చేసిన ప్రయత్నాలకు ఫలితం రాకపోవడం, అంతరంగంలో నిండిన అసంతృప్తి ఇవన్నీ ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద సందేశాన్నిస్తున్నాయి. మీరడుగుతారు, నా జీవితం ఇలానే ఉంటుందా? మార్పు ఎప్పుడొస్తుంది? నా కర్మ ఎందుకిలా ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇక్కడే ఉంది. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయమూ అనేక జ్యోతిష్య నిపుణుల లోతైన విశ్లేషణ, పరిశీలన ఆధారంగా రూపొందించబడింది. ఇది ఊహాపోహన కాదు, కేవలం భయానికి సంబంధించిన జ్యోతిష్యం కూడా కాదు. ఇది నిజమైన, వ్యక్తిగత, మీ జీవితాన్ని మునుపటి నుండి భవిష్యత్తు దిశలో మారుస్తుంది. మీ జీవితంలో ఏది కొనసాగుతుంది, ఏది ముగిస్తుంది, ఎవరు దూరమవుతారు, ఎవరు మీకు సహాయం చేస్తారు, ఏ నిర్ణయం భవిష్యత్తును మారుస్తుంది, అన్నీ ఈ వీడియోలో స్పష్టమవుతాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను మధ్యలో ఆపకండి. ఒంటరిగా, శాంతిగా, పూర్తిగా వినండి. మహాదేవుడిచ్చే ప్రతి సందేశం చివరి వరకు వింటేనే మీకు అర్థమవుతుంది. ఓం నమః శివాయ. గత కొన్ని నెలలుగా మీలో పెరిగిన మౌనబాధ వెనక ఉన్న అసలు కారణం. మిథునరాశివారు, మీరు బయట ప్రపంచానికి కనిపిస్తున్న రూపం ఒకటి, లోపల జరుగుతున్న యుద్ధం మరోటి. నవ్వుతున్నా మనసు భారంగా ఉండటం, అందరూ ఉన్నా ఒంటరిగా అనిపించటం, ఏ పని చేసినా పూర్తిగా తృప్తి రాకపోవడం గత కొన్ని నెలలుగా మీ జీవితంలో కొనసాగుతున్న నిజం. దీనికి కారణం మీరు బలహీనులు కావడం కాదు, మీరు ఎక్కువగా ఆలోచించే స్వభావం కలవారు. ఇతరుల భావాలను త్వరగా అర్థం చేసుకుంటారు. అదే మీ బలంగా ఉండాల్సిన గుణం. కానీ ఈ మధ్య అదే మీను ఎక్కువగా గాయపరిచింది. మీరు ప్రతిదాన్నీ లోపలే దాచుకోవడం వల్ల బాధ బయటకు రాకుండా లోపలే పెరిగింది. ఈ మౌనబాధ ఒక హెచ్చరిక. ఇకపై మీరు మీ మనసును అర్థం చేసుకోకుండా జీవించలేరన్న సంకేతం. డిసెంబర్ నెలలో మిథునరాశిపై పనిచేస్తున్న బుధశని గ్రహ ప్రభావం. మిథునరాశికి అధిపతి అయిన బుధుడు మీ ఆలోచనలకు, మాటలకు, నిర్ణయాలకు ప్రధాన కారకుడు. శని మీ జీవితంలో క్రమశిక్షణ, ఆలస్యం, సహనం నేర్పే గ్రహం. ఈ రెండు గ్రహాలు ఒకేసారి ప్రభావం చూపుతున్నప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం పరీక్షలతో నిండి ఉంటుంది. వెంటనే ఫలితం రాకపోవడం వల్ల మీరు మీపై మీకే సందేహం పెట్టుకున్నారు. కానీ ఇది మీను ఆపడానికి వచ్చిన దశ కాదు, ఇది మీను లోపల నుంచి గట్టిగా తయారుచేసే కాలం. ఈ సమయంలో మీరు నేర్చుకున్న ఓర్పు, మౌనం, ఆలోచన శక్తి రాబోయే రోజుల్లో మీకు పెద్ద విజయాలకు పునాది అవుతుంది. ఈ ప్రభావం మీను నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగనిస్తుంది. నేనెందుకు అందరినుంచి దూరమవుతున్నాను అనే ప్రశ్నకు నిజమైన సమాధానం. ఇటీవల మీరు జనాల్లో ఉన్నా మాట్లాడాలనిపించుకుపోవడం, కొందరి నుంచి మీరు దూరంగా ఉండాలని అనుకోవడం గమనించి ఉంటారు. ఇది మీలో వచ్చిన మార్పు. మీ జీవితంలో అవసరంలేని మాటలు, అవసరంలేని సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు మీకు దగ్గరగా ఉన్న కొందరు ఇప్పుడు దూరంగా అనిపించవచ్చు. ఇది బాధ కలిగించినా ఇదే మీ జీవితానికి శుభసూచకం. మీరు ఇకపై ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచాల్సిన అవసరం లేదని మీ ఆత్మ గ్రహిస్తోంది. ఈ ఒంటరితనం శాపం కాదు, ఇది మీ నిజమైన దారిని చూపించే విరామం. ఈ దశ పూర్తయిన తర్వాత మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు మీ మౌనాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉంటారు. 2025 డిసెంబర్ 20 మిథునరాశివారికి ఒక లోతైన సంకేతాన్నిస్తుంది. ఆ రోజు జరిగే సంఘటన పెద్దదిగా కనిపించకపోయినా మీ ఆలోచనల్లో పెద్ద మార్పును తీసుకొస్తుంది. ఒక మాట, ఒక సమాచారం లేదా ఒక గుర్తింపు మీకు గతాన్ని గుర్తుచేస్తుంది. అదే సమయంలో భవిష్యత్తు గురించి కొత్త ఆలోచన మీలో పుడుతుంది. ఈరోజు మీరు తొందరపడి స్పందించకూడదు. నిశ్శబ్దంగా గమనించడం చాలా ముఖ్యం. మీకు వచ్చిన ఆ సంకేతాన్ని అర్థం చేసుకుంటే మీరు ఇకపై అదే తప్పును మళ్లీ చేయకుండా ఉంటారు. ఇది మీ జీవితంలో మార్పుకు మొదటి అడుగు. డిసెంబర్ 21వ తేదీ తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు దిశను ఎలా మార్చుతుంది?
డిసెంబర్ 21వ తేదీ మిథునరాశివారి జీవితంలో కీలకమైన రోజు. ఈ రోజు మీరొక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది చిన్నదిగా కనిపించినా దీని ప్రభావం చాలా కాలం ఉంటుంది. ఒకవైపు భయం, మరోవైపు మీ అంతరాత్మ. మీరు భయాన్ని వింటే పాత స్థితిలోనే ఉండిపోతారు. కానీ మీ లోపలి స్వరం చెప్పేదాన్ని వింటే కొత్త దారిలో అడుగువేస్తారు. ఈరోజు ఒక తలుపు మూసుకుపోతుంది, మరో తలుపు తెరుచుకుంటుంది. మూసుకుపోయిన దారి మీకు అవసరం లేనిదే. మీరు నమ్మకంతో ముందుకు సాగితే జీవితం నెమ్మదిగా మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. డిసెంబర్ 22వ తేదీ విధి తలుపు నెమ్మదిగా తెరుచుకునే రోజు. డిసెంబర్ 22వ తేదీ మిథునరాశివారి జీవితంలో లోపల మార్పు మొదలయ్యే రోజు. ఈరోజు మీరు చాలా కాలంగా మీలో దాచుకున్న ఆలోచనలకు ఒక స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు మీరు చేసిన ప్రయత్నాలు వృధా కాదని మీకే అనిపిస్తుంది. బయట పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా మీ ఆలోచనా విధానం పూర్తిగా మారుతుంది. మీరు ఇకపై భయంతో కాకుండా అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెడతారు. ఈరోజు మీ జీవితంలో కొత్త దారికి తలుపు తెరుచుకుంటుంది. ఆ తలుపు లోపలికి వెళ్లాలా లేదా అన్నది మీ ధైర్యంపై ఆధారపడి ఉంటుంది. ధనం విషయంలో నెమ్మదిగా కాని స్థిరంగా మారే పరిస్థితులు. మిథునరాశివారు డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక స్థిరత్వాన్ని కోరుకుంటారు. కాని గత కొంతకాలంగా వచ్చిన డబ్బు నిలవకపోవడం, ఖర్చులు ఎక్కువ కావడం మీను బాధపెట్టింది. డిసెంబర్ 22 తర్వాత ఈ పరిస్థితి నెమ్మదిగా మారడం మొదలవుతుంది. ఒక్కసారిగా పెద్ద లాభం రాకపోయినా మీ ఖర్చులపై నియంత్రణ వస్తుంది. మీరు డబ్బును ఎలా వినియోగించాలో నేర్చుకుంటారు. ఈ అవగాహనే మీ భవిష్యత్తుకు భద్రతగా మారుతుంది. చిన్నగా మొదలైన పొదుపు అలవాటు రాబోయే రోజుల్లో పెద్ద నమ్మకంగా మారుతుంది. ఈ దశలో మీరు చేసే ఆర్థిక నిర్ణయాలు మీ జీవితానికి బలమైన పునాదిగా నిలుస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎవరికీ చెప్పకుండా జరుగుతున్న మార్పు. ఈ కాలంలో మిథునరాశివారు తమ పనిలో లోపలే ఒక మార్పును అనుభవిస్తారు. మీ పనిమీద మీకు కొత్త ఆసక్తి పుడుతుంది. ఒకప్పుడు భారం అనిపించిన బాధ్యతలు ఇప్పుడు అర్థవంతంగా అనిపిస్తాయి. మీరు గమనించకపోయినా మీ పనిని ఎవరో నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నారు. మీ క్రమశిక్షణ, మీ నిజాయితీ వారికి కనిపిస్తోంది. ఈ మార్పు గురించి మీరు ఎక్కువ మందితో మాట్లాడరు, ఎందుకంటే ఇది ఇంకా ఎదుగుతున్న దశలో ఉంటుంది. కాని లోపల మాత్రం మీరు సరైన దారిలో ఉన్నానన్న నమ్మకం పెరుగుతుంది. ఇదే మీ భవిష్యత్తు ఎదుగుదలకు మొదటి సంకేతం. కుటుంబంలో మీ విలువ స్పష్టంగా అర్థమయ్యే క్షణం. మిథునరాశివారు కుటుంబంలో తమ బాధ్యతలను మౌనంగా మోస్తారు. మీ కష్టాన్ని మీరు చెప్పుకోకుండా అందరి అవసరాలను ముందుగా ఉంచారు. ఈ సమయంలో కుటుంబంలో ఎవరో ఒకరు మీ విలువను అర్థం చేసుకుంటారు. మీ మాటలను గౌరవించడం మొదలవుతుంది. మీ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇది మీకు భావోద్వేగంగా చాలా శాంతిని ఇస్తుంది. మీరు ఒంటరిగా లేరన్న భావన బలపడుతుంది. ఈ గుర్తింపు మీలో కొత్త శక్తిని నింపుతుంది. ఇకపై మీరు మీ స్థానాన్ని స్పష్టంగా తెలుసుకుని ముందుకు సాగగలుగుతారు. ప్రేమ జీవితంలో నిజం బయటపడే దశ. ఈ దశలో మిథునరాశివారి ప్రేమ జీవితంలో స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు ఉన్న సందేహాలు, అర్థంకాని పరిస్థితులు నెమ్మదిగా తొలగిపోతాయి. మీ ముందు ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఎంతవరకు నిలబడతాడో మీకు అర్థమవుతుంది. కొన్ని సంబంధాలు బలపడతాయి, కొన్ని సహజంగానే దూరమవుతాయి. దూరమయ్యే బంధాలు మీకు బాధ కలిగించినా అవి మీకు సరిపడని సంబంధాలే అని మీరు గ్రహిస్తారు. నిజమైన ప్రేమ భారం కాదు, బలం. ఈ అవగాహనతోనే మీరు భవిష్యత్తులో మరింత స్థిరమైన అనుబంధాన్ని పొందగలుగుతారు. మిమ్మల్ని వెనక్కి లాగిన వ్యక్తి గురించి ఇప్పుడు అర్థమయ్యే నిజం. మిథునరాశివారి జీవితంలో ఈ దశలో ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. మీరు గతంలో పూర్తిగా నమ్మిన వ్యక్తి మీ ఎదుగుదలపై నెమ్మదిగా ప్రభావం చూపినట్టు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా హాని చేయకపోయినా మీ నిర్ణయాలపై సందేహం కలిగించే మాటలు, మీ ప్రయత్నాలను తక్కువగా చూపిన సందర్భాలు గుర్తుకు వస్తాయి. అప్పట్లో మీరు వాటిని చిన్నవిగా భావించినా అవే మీలోని ధైర్యాన్ని కొంతకాలం తగ్గించాయి. ఈ నిజం తెలుసుకోవడం బాధ కలిగించినా ఇదే మీ విముక్తికి మార్గం. మీరు ఇకపై ఎవరి అభిప్రాయాలపై ఆధారపడకుండా మీ అంతరాత్మను నమ్మే స్థితికి వస్తారు. శత్రువుల మౌన ఓటమి మీ జీవితంపై చూపే ప్రభావం. మీకు హాని చేయాలనుకున్నవారు ఈ సమయంలో నిశ్శబ్దంగా వెనక్కి తగ్గుతారు. వారు ప్రత్యక్షంగా ఎదురు రావరు, కానీ వారి మాటలు ప్రభావం కోల్పోతాయి. మీపై చెడు అభిప్రాయం ఏర్పరచాలని చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. మీరు ఏమీ చేయకుండానే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి.
ఈ మౌన ఓటమి మీకు గొప్ప విజయంలాగా అనిపించకపోయినా ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. మీరు ఇకపై ఇతరుల ఉద్దేశాలను పట్టించుకోకుండా మీ దారిలో మీరు నడిచే స్థితికి చేరుకుంటారు. ఇదే నిజమైన శక్తి. ఆరోగ్యం విషయంలో శరీరమిస్తున్న హెచ్చరికలను పట్టించుకోవాల్సిన సమయం. ఈ కాలంలో మిథున రాశివారు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి లక్షణాలు సాధారణంగా అనిపించినా అవి శరీరమిచ్చే సంకేతాలు. మీరు ఎక్కువగా మానసికంగా అలసిపోతున్నారు. పని ఒత్తిడి, ఆలోచనలు మీ శరీరంపై ప్రభావం చూపుతున్నాయి. ఈ దశలో మీ శరీరానికి విశ్రాంతి అవసరం. సమయానికి భోజనం, సరైన నిద్ర, కొద్దిగా నడక వంటి చిన్న అలవాట్లు పెద్ద మార్పు తీసుకువస్తాయి. ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు అనే విషయం గుర్తుంచుకోవాలి. మానసిక శక్తి పెరిగి ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చే దశ. మిథునరాశివారి జీవితంలో ఈ దశలో మానసిక బలం పెరుగుతుంది. ఒకప్పుడు చిన్న విషయాలకే కలవరపడిన మీరు ఇప్పుడు విషయాలను స్పష్టంగా చూడగలుగుతారు. సమస్యలపై మీ దృష్టికోణం మారుతుంది. మీ ఆలోచనల్లో స్థిరత్వం వస్తుంది. మీరు చెప్పే మాటలకు బలం వస్తుంది. ఈ మార్పు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీరు మీ సామర్థ్యాన్ని గుర్తించడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితంలో చాలా కీలకమైన మార్పు. ఎందుకంటే లోపల బలం వచ్చినప్పుడు బయట పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. గతజన్మ కర్మబంధం నెమ్మదిగా విడిచిపోతున్న సంకేతాలు. ఈ సమయంలో మిథునరాశివారి జీవితంలో కారణం లేకుండా ఎదురవుతున్న కష్టాలు తగ్గడం మొదలవుతుంది. ఒకప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు ఇప్పుడు స్పష్టంగా మారతాయి. ఇది గతజన్మ కర్మల ప్రభావం నెమ్మదిగా తగ్గుతున్న సంకేతం. మీరు చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీ జీవితంలో కనిపించడం మొదలవుతుంది. పరిస్థితులు ఒక్కసారిగా మారిపోకపోయినా లోపల ఒక శాంతి కలుగుతుంది. ఈ శాంతి మీకు ముందుకు వెళ్లే ధైర్యాన్ని ఇస్తుంది. ఇది మిథునరాశివారి జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతున్న సూచన. వినకపోతే నష్టం కలిగించే రహస్య సమాచారం. ఈ సమయంలో మిథునరాశివారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి సలహా, ప్రతి సమాచారం అన్ని సందర్భాల్లో ఉపయోగకరంగా ఉండదు. కొందరు మీకు మంచి సూచనలను ఇస్తున్నట్లు కనిపించినా అవి తప్పుదారి చూపించే అవకాశం ఉంది. మీ అంతరాత్మ చెబుతున్నదాన్ని మాత్రమే విశ్వసించండి. ప్రత్యేకంగా డిసెంబర్ 20 నుండి 22 మధ్యలో మీరు పొందే సమాచారం మీద త్వరగా నిర్ణయం తీసుకోకండి. ఆలోచించి, విశ్లేషించి, మీలోని బలాన్ని, పరిస్థితిని గమనించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు గతంలో మీకు నష్టమిచ్చినట్టే ఇప్పుడు కూడా అదే జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. మహాదేవుడి పరీక్షలో మీరు అర్హులా? ఈ 3 రోజుల్లో మీ జీవితం ఒక పరీక్ష దశలో ప్రవేశిస్తుంది. ఈ పరీక్షలో సమస్యల సంఖ్య ముఖ్యమేగాదు, మీరు వాటిని ఎలా ఎదుర్కొంటారో, మీరు శాంతంగా, ధైర్యంగా, నిజాయితీగా ఎలా వ్యవహరిస్తారో ముఖ్యం. కోపం, అసహనం, నిరాశ వంటి భావాలను మీరు నియంత్రించగలిగితే మీరు ఈ పరీక్షలో విజయం సాధిస్తారు. మహాదేవుడు మీకు భారం పెట్టలేదు, ఆయన మీలోని శక్తిని పరీక్షిస్తున్నారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఈ పరీక్షకు సిద్ధం చేసే భాగం మాత్రమే. ఓర్పు, ఆలోచనాశక్తి, నమ్మకం ఈ 3 కలిసినప్పుడు మాత్రమే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో చెయ్యకూడని 3 ముఖ్యమైన పనులు. మిథునరాశివారు ఈ దశలో కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి. మొదటిది, అనవసర వాదనలు. చిన్న విషయాలకే పెద్ద గొడవలు చేయడం, క్షణిక కోపంతో చర్యలు చేపట్టడం మీ శాంతిని దూరం చేస్తుంది. రెండవది, అనవసర ఆర్థిక ఖర్చులు. భావోద్వేగంతో తీసుకునే డబ్బు నిర్ణయాలు తరువాత బాధ కలిగించవచ్చు. మూడవది, అవసరం లేని మాటలు, రహస్యాలను పంచుకోవడం. ప్రతి విషయం అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మౌనం కూడా ఒక బలమని మీరు గుర్తించాలి. ఈ 3 పనులను దూరంగా ఉంచితే జీవితంలో స్థిరత్వం నెమ్మదిగా పెరుగుతుంది. ఈ సమయంలో తప్పకుండా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని. ఈ దశలో మిథునరాశివారు ఒక చిన్న అలవాటు పాటించాలి. అది ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండడం. ఫోన్, మాటలు, ఆలోచనలు అన్నీ పక్కన పెట్టి మౌనంగా కూర్చోవడం. ఈ సమయంలో మౌనం మీలో ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తుంది. మీ అంతరాత్మ స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఈ సాధన వల్ల మీరు మీ నిర్ణయాలను స్పష్టంగా తీసుకోవచ్చు. బయట ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకునే శక్తి పొందుతారు. ఈ చిన్న అలవాటు భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మిథునరాశి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం. ఇప్పటివరకు మిథునరాశివారి జీవితం పరీక్షలతో నిండింది. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ఆలస్యం, నిరాశ ఇవన్నీ ఇప్పుడొక కొత్త అధ్యాయం కోసం సిద్ధం చేస్తున్నారు. ఇకపై మీరు ఇతరుల అంచనాల ప్రకారం కాదు, మీ విలువల ప్రకారం జీవించడం ప్రారంభిస్తారు. ఈ మార్పు భయం కలిగించేంతగా కాకుండా ధైర్యాన్ని, నమ్మకాన్ని మీలో పుంజుకుంటుంది.
ఇది మిథునరాశి జీవితంలో ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం. మీరు ఇప్పుడు అడుగులు వేస్తే జీవితం పూర్తిగా కొత్త దారిలో ప్రవహిస్తుంది. ఓం నమః శివాయ. ఇంతవరకు వీడియో చూడగానే మీరు అర్థం చేసుకుంటారు, ఇది సాధారణ రాశిఫలాలు కాదని. మిథున రాశివారి జీవితంలో ఈ 3 రోజులు ఒక మార్పు, ఒక పరీక్ష దశ. మీరు భరించిన బాధలు, ఎదుర్కొన్న కష్టాలు వృధా కాలేదు. అవి ఇప్పుడు మీకు సరైన మార్గం చూపుతున్న సంకేతాలు. మహాదేవుడు ఎప్పుడూ ఆలస్యం చేస్తాడు కాని అన్యాయం చెయ్యడు. ఏ బంధం నిలవాలి, ఏది ముగియాలి, ఎవరు దూరమవుతారు అన్నీ ఇప్పుడు స్పష్టమవుతున్నాయి. మీరు ఇకపై మీ విలువను తక్కువగా అంచనా వెయ్యరు. మీ భవిష్యత్తును భయంతో కాకుండా ధైర్యంతో చూడగలుగుతారు. మీ అంతరాత్మను నమ్మి ముందుకు సాగుతారు. ఇది ఒక్క రాశి ఫలితం కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక దారిచూపు, మహాదేవుడిచ్చిన సంకేతం. మీరు నిజంగా మార్పు కోరుకుంటే మనసులో ఒక ప్రశ్న పెట్టండి: ఇంతవరకు నిశ్శబ్దంగా భరించడం సరిపోతుందా? ఈ సమాధానం మీలోనే ఉంది. వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి, ఆలోచించండి, మహాదేవుడిని నిశ్శబ్దంగా స్మరించండి. శివుడు మాటలతో మార్పు తీసుకుంటాడు, పరిస్థితులతో. ఓం నమః శివాయ 11 సార్లు జపించండి. మహాదేవ్ తెలుగు అస్ట్రాలజీ ఆశీర్వాదాలు మీపై ఉండాలి.